ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: త్రిపురాసుర వధకు దేవతల యుద్ధ సన్నాహాలు, బ్రహ్మాండమే రథంగా సూర్యచంద్రులే చక్రాలుగా మారుట, బ్రహ్మసారథ్యం వేదాలు గుర్రాలుగా మారుట. హైలైట్: ఏడు పర్వతం విల్లుగా విష్ణు బాణంగా మారుట, శివుని రథ వర్ణన, రోమాంచితమైన దృశ్యం. ఈ రథ నిర్మాణం వెనుక ఉన్న గొప్ప ఆంతర్యం. త్రిపుర సంహారానికి సర్వం సిద్ధమైన వేళ, ముల్లోకాల ఆనందం. భక్తిని జ్ఞానాన్ని ఏకకాలంలో అందించే అద్భుత ఘట్టాన్ని తప్పకుండా చూడవలసినదే. ఓం నమః శివాయ. ఈ వీడియోలో రథవర్ణనము, ఆంతర్యము, అంతరార్థము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదుడితో ఈ విధంగా అంటున్నాడట: నారద, వ్యాసుడు ధీమంతుడైన ఓ సంకుమారా, ధీమంతుడైన విష్ణుకర్మ శివుని కోసమని దేవమయమైన రథాన్ని ఏ విధంగా నిర్మించాడో చెప్పండి అని అడిగాడు. సనత్కుమారుడు శివపాదాంబుజమును తలుచుకొని, ఓ వ్యాసమునీంద్ర, విశ్వకర్మ రథాన్ని ఏ విధంగా నిర్మించాడో నా బుద్ధికి అందినంత వరకు నా శక్తి కొలది వర్ణించి చెబుతాను. దేవతల నిమిత్తము, ఈశ్వర నిమిత్తము విశ్వకర్మ సర్వలోకమయమైన దివ్యమైన రథమును బహుప్రయత్నపూర్వకంగా సాదరంగా నిర్మించాడు. ఆ రథము సర్వభూతమయమై, బంగారు వికారమై, సర్వసమ్మతమై ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రథానికి సూర్యుడు దక్షిణ చక్రముగా ఉండి 12 నెలలు అనే ఆకులతో ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు ఎడమ చక్రముగా ఉండి 16 కళలనే ఆకులతో విరాజులుతూ ఉన్నాడు. కుడి చక్రములోని 12 ఆకులలో 12 మంది ఆదిత్యులు ప్రకాశిస్తున్నారు. ఎడమ చక్రంలోని 16 దళాలలో తాటిని మొదలైన 16 చంద్రకళలను ప్రకాశిస్తూ ఉన్నాయి. ఋతువులు 6 ఇరుసులుగా విరాజిల్లుతూ ఉన్నాయి. రథమునకు పైభాగము అంతరిక్షము, రథము యొక్క లోపలి భాగము మందార పర్వతము. ఉదయాద్రి, అస్తాద్రి ఈ 2 రథకు బరములు. మహామేరు పర్వతము అధిష్టాన ప్రదేశము. మిగిలినట్టి శాఖ పర్వతాలు ఆశ్రములై ఉన్నాయి. రథము యొక్క వేగము సంవత్సరములు. చక్రములకు పైన వేసే లోహపు పట్టాలు దక్షిణాయన ఉత్తరాయములు. ముహూర్తము బంధన పరికరము. కళలు కుడికి ఉండే శిలలు. కాష్టాలు రథము యొక్క నాసికాగ్రభాగము. క్షణములు అక్షదండములు. నిమిషములు అడుగు కాష్టములు. లవములు మధ్య కాష్టదండములు. అంబరము రథానికి రక్షణ తెరగా ఉన్నది. స్వర్గ మోక్షములు 2 రథానికి ద్విజములుగా ఉన్నాయి. ఐరావత పత్ని కామధేనువు రథము యొక్క కుడి రథములుగా అయినాయి. ప్రకృతి నాగిట కొలగా ఉన్నది. బుద్ధి నడ్వలము, పచ్చిక బయ్యలు అహంకారము, కోణము పంచభూతములు, బలము ఇంద్రియములు, సకల భూషణములు. ఈ రథానికి శ్రద్ధయే గతి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తకము, జ్యోతిష్యము, కల్పము అనే 6 వేదాంగములు, పురాణ, న్యాయ, మీమాంస, ధర్మశాస్త్రములు రథానికి ఉపభూషణములుగా ఉండగా, సమస్త బలాలతో కూడుకుని సర్వలక్షణ సంపన్నమై ఉన్నది ఆ రథము. 7 కోటి మహామంత్రాలు చిరుగంటులో అయినాయి. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు పాదములుగాను, 1000 పడగలతో అలరారుతున్న అనంతుడు బంధనము తాడుగాను, దిక్కులు విదిక్కులు పాదపద్మములుగా శోభిల్లుతూ ఉన్నాయి. జలములు సౌవర్ణ రత్న భూషితములైన పతాకములుగాను, 4 సముద్రములు రథమునందు వేసుకునే అస్తరణ రత్న కంబళిగాను ఉన్నాయి. గంగా సమస్తమైన శ్రేష్టమైన నదులు సర్వాభరణ భూషితములై చామరమును చేతు ఎందు ధరించి వీస్తూ ఉన్నారు. ఆ నదీమ తల్లులు చామరములతో అక్కడ ప్రకాశిస్తూ ఉంటే రథం మరింతగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆవాహము మొదలైన సప్తవాయువులు 7 స్వర్ణ సోపానాలుగా ఉన్నాయి. బాహ్య భాగములుగా దుర్గములైన మానసాది సరోవరాలుగా ఉన్నాయి. వర్షచలములు పాశములుగా ఉన్నాయి. పాతాళంలో నివసించే వారంతా రథానికి క్రింద భాగంలో ఉన్నారు. బ్రహ్మ రథసారథి అయినాడు. దేవతనందులు రశ్మిధారులై ఉన్నారు. పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారము బ్రహ్మదేవుడి చేతిలో కొరడా కర్రగా మారిపోయినది. ఆకాశము గొడుగుగా మారినది. మందార పర్వతము పార్శ్వదండంగా ఏర్పడినది. మేరు పర్వతము ధనుస్సుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆదిశేషుడు దానికి నారిత్రాడుగా అయినాడు. సరస్వతి ఆ ధనస్సుకు గంటగా విరాజులుతూ ఉన్నది. విష్ణువు బాణమైనాడు. అగ్ని అమ్ముల పొదిగా మారాడు. 4 వేదాలు 4 గుర్రాలుగా అయినాయి.
నక్షత్రములు గుర్రాలకు అలంకారాలుగా అయినాయి. విషవస్తువులన్నీ సైనాలైనాయి. వాయువులు వాద్యములైనాయి. వ్యాసాది సకల ఋషులు రథవాహకులుగా ఉన్నారు. ఇంకా ఎన్నో విధాలుగా చెప్తే మాత్రం ఏ ప్రయోజనం స్వామి? బ్రహ్మాండములోని సమస్త వస్తువులు ఈ రథంలోనే ఉన్నాయి. బ్రహ్మ విష్ణువుల ఆజ్ఞ చేత విశ్వకర్మ ఈ మహోన్నతమైన రథాన్ని నిర్మించాడు. ఈ శరీరమే, మన శరీరమే ఒక రథము. ఇంద్రియాలే గుర్రాలు, బుద్ధియే సారథి, రథము యొక్క వేగమే మన మనస్సు, చిత్తమే రజ్జువు, జ్ఞానమే కొరడ. ఐరిషడ్వర్గములే మనకు శత్రువులు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలే త్రిపురాలు. మనస్సులో కలిగే వికారాలే త్రిపురాలలోని ప్రజలు. ఈశానత్రయములే త్రిపురాధీశులు. ఇటువంటి దేహమునే రథముని ఎక్కి పైన శత్రువులను సంహరించి మానవుడు తన జన్మను సాఫల్యం చేసుకోవాలి అని బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పాడు. హరి ఓం తత్సతు. ఇంతటితో రథవర్ణనము, ఆంతర్యము, అంతరార్థం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో ఈశ్వరుడు రథమును ఎక్కుడా, పరమేశ్వరుడు పశుపతిగా మారుట అనే ఘట్టం గురించి చూసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.